కడప జిల్లా రాజంపేటలో సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో సంక్రాంతి సెలబ్రేషన్స్ చేశారు. భోగి మంటలు, ముగ్గుల పోటీలు, గంగిరెద్దుల ఆటలు పెద్ద ఎత్తున నిర్వహించారు. రాజంపేట ప్రజలందరూ సుఖశాంతులతో సంక్రాంతి పండుగలను జరుపుకోవాలని యల్లటూరు శ్రీనివాసరాజు అన్నారు. సంక్రాంతి పండుగపై జనసేన నేత యల్లటూరు శ్రీనివాస్తో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో కూడా సంక్రాంతి సంబరాలు అయితే కనుక పూర్తిస్థాయిలో జరుగుతాయి. అయితే ముందస్తు సంక్రాంతి సంబరాల భాగంగా అయితే కనుక ఏదైతే జనసేన పార్టీ యల్లటూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అయితే కనుక పూర్తిస్థాయిలో ఇప్పటికే భోగి మంటల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే గంగిరెద్దుల అలాగే పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ ఏదైతే అవార్డు గ్రహీతలు కూడా అవార్డు కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అయితే కనుక పెద్ద ఎత్తున ఇక్కడ కనపడుతున్న పరిస్థితి ఉంది. పూర్తిస్థాయిలో కూడా సాంప్రదాయ దుస్తులు వేసుకొని పూర్తిస్థాయిలో సంక్రాంతి సంబరాలు చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఈరోజు ముందస్తు సంక్రాంతి సంబరాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు యల్లటూరి శ్రీనివాసరావు ఆయన చూస్తాం. సార్, ఏంటి ముందస్తు సంబరాలు ఎలా జరుగుతున్నాయి, ఏంటి సార్? చాలా గొప్పగా జరుగుతున్నాయి. ఇప్పుడు రాబో సంక్రాంతి చాలా గొప్పగా, అంటే మనకు తెలుగు వారికి ఇది ఒక ప్రత్యేకమైన పండగ, మొదటి పండుగ. కాబట్టి ఈ పండుగని మేము ముందస్తుగా ఇక్కడ ఈ 3 రోజులకు, అంటే భోగి, మకర సంక్రాంతి, కనుమలకు కనిపించే విధంగా మేము ఈరోజు ఈ సంక్రాంతి ఉత్సవాలు ముందుగా చేసుకోవడం జరిగిందండి. ప్రధానంగా ఈరోజు చూసుకోవచ్చు, ముందస్తుగానే ఇప్పటికే మీరు భోగి వేయడం జరిగింది. అలాగే మనం చూసుకోవచ్చు, చెరుకుగడలు పెట్టి సాంప్రదాయ పద్ధతులను చేశారు. ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఒకరోజు ముందుగానే మేము యల్లటూరు భవన్లో ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాము. చేసినందుకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఒకరోజు ముందుగానే మేము అందరం కూడా రాజంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొని దీన్ని విజయవంతం చేసినందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ కొంతమంది అవార్డు గ్రహీతలకు కూడా సన్మానం చేసిన పరిస్థితి ఎందుకు, ఏంటి అసలు? అంటే సమాజంలో వారు చేస్తున్నటువంటి సేవను గుర్తించి మాకు తోచిన విధంగా వారికి చిరు సత్కారం చేయడం జరిగింది. ఎందుకంటే సమాజంలో వారు ఎంతో వయసులో ఉన్నటువంటి వారు వారి యొక్క వృత్తిలో కానీ వారి యొక్క సమాజానికి చేసిన సేవను గుర్తించి వారికి ఇక్కడికి పిలవడము, వాళ్ళను చిరు సత్కారం చేయడము మాకు చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సోదరభావంతో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారు కూడా సంతోషంగా మా యొక్క సత్కారాన్ని స్వీకరించడం నిజంగా వాళ్ళకి శిరస్సు వంచి నమస్కరించాల్సిన విషయం అండి. మేడం, మీరు చెప్పండి, ఏంటి సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతాయి? సంక్రాంతి సంబరాలు చాలా ఆనందంగా, సంతోషంగా యల్లటూరి గారి శ్రీనివాస ఆధ్వర్యంలో, సార్ ఆధ్వర్యంలో చాలా ఆనందంగా జరుపుకుంటున్నాము. ప్రతి సాంప్రదాయం, సంస్కృతి అంతా చూపించి సారు చాలా బాగా చేశారు. చాలా ఆనందం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే ముందస్తుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో యల్లటూరి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో కూడా పూర్తిస్థాయిలో అయితే కనుక ఏదైతే సంక్రాంతి సంబరాలు ముందస్తు భాగంగా అయితే కనుక ఇక్కడ పెద్ద ఎత్తున జరిగిన పరిస్థితి ఉంది. అయితే ముందస్తుగానే భోగి మంటలు కావచ్చు, అలాగే గొబ్బెమ్మలు కావచ్చు, అలాగే మనం చూసుకోవచ్చు ప్రధానంగా రంగువల్లులు అలాగే ముగ్గులు కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ వేయడం జరిగింది. అలాగే చెరుకుగడలు నిలిపి ఏదైతే సంక్రాంతి శోభను సంతరించేలాగా అయితే కనుక ఇక్కడ కనపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మనం చూసుకోవచ్చు సాంప్రదాయ దుస్తులు వేసుకొని ఏదైతే కనుక అందరూ కూడా ఏదైతే ఈ సంక్రాంతి సంబరాలకు ఇక్కడ వచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుందని చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి సంబరాలు జరుపుకున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, అన్నమయ్య జిల్లా.